నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని మనం చదువుతూ ఉన్నాం. కృతజ్ఞతగా వాగ్దాన సందేశం అనేది బల్లారాధన రోజు మనం ధ్యానిస్తాం. ఇప్పుడు కృతజ్ఞతగా గత మే మాసం అంతా మన జీవితాల్లో చేసిన మేళను తలంచుకొని ఇప్పటి వరకు యేసయ్య నామాన్ని ఘనపరిచాం, స్తుతించాం. నేను రోజు చెప్పినట్లుగా కృతజ్ఞత కలిగిన హృదయం ఎవరి జీవితాల్లోనైతే ఉంటుందో వాళ్ళు అధికమైన మేళ్ళు అనుభవించుదురుగాక. కృతజ్ఞత లేకపోతే వాళ్ళ హృదయాలు అంధకారంగా మారిపోతాయి అని బైబిల్ చెప్తోంది. కనుకనే మనం ఇంతసేపు దేవుని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచాం. కనుక నిశ్చయముగా ఈ జూన్ మాసం అంతా మనల్ని, మన విశ్వాసుల కుటుంబాలని మన దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించుదురుగాక. బైబిల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు కొరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. వాళ్ళంటారు, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని. ఆ రెండు మాటల్లో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని. ఎవరు ధన్యులు? యేసయ్య వలన, దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. లోకములో ఓ సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటంటే, యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని ఇలా మందిర సహవాసములో దేవుని బిడ్డలుగా కొనసాగడమే ఒక శ్రేష్టమైన జీవితము. ఇంతకంటే లోకములో ఏది కూడా లేనే లేదు. ఆ ధన్యత ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చాడు. లోకములో ఎవరు ధన్యులు, ఎవరు గొప్పవాళ్ళు అని అడిగినప్పుడు చాలామంది చెప్పే విషయం ఏంటంటే, డబ్బు కలిగిన వాళ్ళు ధన్యులండి, చదువుకున్న వాళ్ళు ధన్యులండి, ఒక 10 ఎకరాల పొలాలు కలిగిన వాళ్ళు ధన్యులండి అని రకరకాలుగా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి వాళ్ళను ధన్యులు అని పిలవచ్చు. కానీ మనుషుడు ఈ లోకంలో వేటిని సంపాదించినా, వేటిని కలిగి ఉన్నా అవన్నీ మట్టికి మట్టయిపోతాయి. కానీ పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు, లోకములో దైవభక్తి గొప్ప లాభ సాధనము అని. మానవుడి లోకములో ఏమీ తీసుకొని రాలేదు, ఏది కూడా తీసుకొని పోడు. గనుక దైవభక్తి గొప్ప లాభ సాధనము అంటాడు. ఆ దైవభక్తికి సంబంధించిన ఒక కార్యక్రమాల్లో ఇది కూడా చాలా శ్రేష్టమైనది. ఏంటంటే, ఇలా యేసుక్రీస్తును అంగీకరించి దేవుని మందిరంలో దేవుని స్తుతించడం, ఆయన ప్రసన్నతను చూడడం, ప్రార్థించడం, ఆయన నామాన్ని ఘనపరచడం, దేవుని వాక్యాలు విని మన ఆత్మీయ జీవితాలని ప్రభువులో కట్టుకోవడం, ఇవి దేవుడు మనకిచ్చిన ధన్యతలు. హల్లెలూయా. ఈ ధన్యత మన జీవితాల్లో ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉండటానికి ప్రయాసపడాలి. అప్పుడే భౌతికంగా ఏ కొదవ లేకుండా మనం ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బైబిల్ చెప్తుంది, యేసుప్రభువు వారు చెప్పారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము అని. లోకమంతా సంపాదించుకొని ఒక వ్యక్తి క్రీస్తుని ఎరక్కపోతే, తెలుసుకొనకపోతే అతని జీవితం వ్యర్థమని, లోకమంతా సంపాదించుకొని అన్నీ కూడా పొందుకొని ఒక వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం లేదు అని బైబిల్ యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. గనుక ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఈ మాటను బట్టి దేవుని మందిరములో నివసించే ధన్యత మనకిచ్చాడు. ఈ అనుభవాన్ని తరచుగా మనం కాచుకుంటూ ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని. ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాము, నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. మరొక వైపు దేవుని చేత బలము నొందే వాళ్ళు కూడా ధన్యులు. బలము అన్నప్పుడు రెండు విధాలుగా భౌతికంగా బలవంతులు ఉన్నారు. ఆ బలవంతులు ఎంత బలం పొందినా చివరికి వ్యర్థమైందే. కానీ క్రీస్తు వలన, యేసయ్య వలన పొందేటువంటి ఆ బలం అనేది మన జీవితాలలో కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ధన్యులని అనిపించబడతారు.
ఏంటి ఆయన ద్వారా మనం పొందుకున్న బలం, ఆయన ద్వారా మనం పొందుకున్న మేళ్ళు అని బైబిల్లో ధ్యానిస్తే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యములో కాలేబు అనే ఒక భక్తుడు ఇలా దేవుడు ఆయన జీవితంలో చేసిన మేళ్లను బట్టి అనేక విషయాలు తెలియజేస్తూ అనేక మాటలు యెహోషువతో చెప్తూ ఈ ఒక మాట కూడా అంటాడు. ఏంటో మాట చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యములో, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము అంటాడు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము నేటి వరకు నాకు అంత బలము అంటాడు. ఒక కృతజ్ఞతగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు అని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు ఆయన ద్వారా మనం పొందుకునే బలం ఏంటి? భౌతికంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా, మునుపమితో చెప్పినట్లుగా భౌతికమైన వాటిని మనం అనుభవించి వాటిని బట్టి సంతోషపడితే ప్రయోజనం లేదు. కానీ క్రీస్తును అనుసరించినప్పుడు, ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నప్పుడు భౌతికంగా ఏ కొరత లేకుండా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అక్కడ యెహోషువ, కాలేబులు ఉన్నారు. వారు కూడా వాగ్దానం చేయబడినటువంటి దేశానికి ప్రజల్ని నడిపించాలని దేవుని ద్వారా ప్రేరేపించబడి వారు కొనసాగుతూ ఉన్నారు. అంతకుముందు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించేవాడు. ఆయన తదనంతరం యెహోషువ, కాలేబు నాయకత్వాన్ని వహించి వాళ్ళు కనాను దేశం వైపు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు. నాయకులుగా ఉండి కొనసాగింప చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి. ప్రజలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అప్పుడు యెహోషువ, కాలేబులు వాళ్ళు మాత్రం దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసములు స్థిరంగా ఉండి, ఎంతమంది చెడ్డ సమాచారాన్ని చెప్పి కృంగదీసినా, బలహీనపరిచినా వాళ్ళు తమను తాము ఏమాత్రం బలహీనపరచుకోకుండా దేవునినే చూస్తూ, దేవుడిచ్చే స్వాస్థ్యాన్నే చూస్తూ వాళ్ళు ముందు కొనసాగుతూ ఉన్నారు. గనుకనే వాళ్ళ ఇద్దరు గురించి మనం బైబిల్లో చదివితే, యెహోషువ అంటే రక్షకుడు అని అర్థం, కాలేబు అంటే మరుగైన వాడు అని అర్థం. యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరూ దేవునిని వాళ్ళు మంచి మనసుతో అనుసరించిన వాళ్ళు. ఎంతమంది వాళ్ళ జీవితాలలో ఒక స్థిరమైన మనసు లేకపోయి ఉన్నా వాళ్ళు మాత్రం తమను తాము మరుగు చేసుకొని ప్రజలకి, అనేకులకి రక్షణనిచ్చే వాళ్ళుగా దేవుడు వారిని నడిపించుచూ ఉన్నారు. కాలేబు ఆయన చెప్తున్నటువంటి ఒక టెస్టిమనీ, సాక్ష్యపు అనుభవంలో మనం చూస్తే, మోషే ఆయన గురించి చెప్తున్న మాటలు మీరు చూడండి. 8వ వాక్యము నుండి, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అంటాడు. అంటే 45 సంవత్సరాలు దేవుడు ఆయనను నడిపించిన అనుభవాన్ని తలంచుకుంటూ ఉన్నాడు. 45 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తులో నుండి కనాను దేశానికి బయలుదేరి ప్రయాణమే వెళ్తూ వచ్చారు. ప్రయాణం చేయాలంటే చాలా ఒక ఉన్నతమైనటువంటి కార్యం. యెరూషలేములో ఒక 6-7 గంటలకే ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ దేశానికి ఆ రోజుల్లో ప్రయాణం చేసి వెళ్ళాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు 45 సంవత్సరాలు వారు ఐగుప్తులో నుండి కనాన్ దేశానికి ప్రయాణమై బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ యొక్క సుదూర ప్రయాణంలో ఎన్నెన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణముగా మనం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం జర్నీలో. చిన్న ఇక్కడ దగ్గరికి పంజిమ్ వెళ్ళాలన్నా, లేక ఆంధ్రాకి వెళ్ళాలన్నా, ఢిల్లీకి వెళ్ళాలన్నా, బొంబాయికి వెళ్ళాలన్నా, ఒక ప్రయాణాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తమ యాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వారు సునాయాసంగా కొనసాగుతూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వారికి బలమునిచ్చాడు కాబట్టి వాళ్ళు బలపరచబడి కొనసాగుతూ వచ్చారు. అందుకే ఆయన అంటాడు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంతే బలము. క్రింది వాక్యాల్లో చదువుతాం, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు నుడుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది.
అని ఆ క్రింది వాక్యాల్లో చెప్పులు కూడా అరిగిపోలేదు, వాళ్ళ బలము సన్నగిల్లిపోలేదు అని చాలా విషయాలు అక్కడ చదువుతూ ఉన్నాం. ముఖ్యముగా మోషే ఎప్పుడైతే పంపించాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు 45 సంవత్సరాలు దేవుడు నన్ను బలంగానే ఉంచాడు, ఆరోగ్యంగానే ఉంచాడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ పూట మనము కూడా ఈ మాటను బట్టి చెప్పవలసిన ఒక మాట ఏంటంటే, మనము కూడా రక్షించబడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు అని చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుడు నన్ను బలపరిచాడు, నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో బలహీనపరిచే కార్యాలు వచ్చినా దేవుడు వాటిని తప్పించి నడిపించారు అని సాక్ష్యం చెప్పగలగాలి. ఓ కృతజ్ఞతగా, మునుపు మీతో చెప్పినట్లుగా దేవుని సహాయం లేకపోతే మనము ఏమీ కూడా చేయలేం. ఆయన బలపరచకపోతే తప్ప మనము బలవంతులుగా మారలేం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తేనే తప్ప మనం ఆశీర్వాదకరంగా ఉండలేం. కనుక ప్రతిదీ జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యముగా దేవుడు మనకు బలమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. ఆ ఆరోగ్యాన్ని తలంచుకుంటూ కృతజ్ఞతగా మనం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటామో, కాలేబు అలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండట చేత వారికి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటో చూడండి. 14వ వాక్యములో, 14వ అధ్యాయము 14వ వాక్యములో మీరు గమనిస్తే, యెఫున్నెను కెనెజీయుని కుమారుడైన, చూడండి, హెబ్రోనును స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. ఎందుచేత 13వ వాక్యములో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాను, చూడండి, నిండు మనసుతో అనుసరించిన హేతువు చేత, చూడండి, దేవునికి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఆరోగ్య విషయంలో కానీ, కాపుదల విషయంలో కానీ, అక్కర్ల అవసరతలు తీర్చిన విషయంలో కానీ, ఇలా ఎవరైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో, ఆ తర్వాత నిండు మనసుతో ఎవరైతే ప్రభుని అనుసరిస్తారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలేబు వలె స్వాస్థ్యాన్ని అనుభవించుదురుగాక. కృతజ్ఞత కలిగి ఉండే అనుభవం ఒకటి, నిండు మనసుతో ప్రభువుని అనుసరించడం రెండవది. ఈ రెండు అనుభవాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా స్వాస్థ్యాన్ని ఇస్తాడు. స్వాస్థ్యం అంటే ఏదో ఒక ఎకరం గోవాల పొలం ఇస్తాడు అనుకోవద్దండి. స్వాస్థ్యం అంటే ఏంటి? మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు కాదు, కానీ దేవుని యొక్క రాజ్యములో పాలుభాగస్తులుగా ఉండేటట్లు చేస్తాడు. అది ఏ స్వాస్థ్యం. హెబ్రోను అంటే సహవాసం అని అర్థం. హెబ్రోన్ అంటే సహవాసం అని అర్థం. ఏ సహవాసం? పరిశుద్ధుల సహవాసం, పరలోకపు సహవాసం. ఆ సహవాసం అనే ఆశీర్వాదం, పరలోక స్వాస్థ్యం అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ రోజుల్లో అక్షరికంగా హెబ్రోన్ను స్వాస్థ్యముగా ఇచ్చారు. కానీ నూతన నిబంధన కాలంలో మనము దేవుడిచ్చే ఆ పరమ కానాను లేక సియోను యెరూషలేము అనే ఆ పట్టణాన్ని మనకు దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నారు. అయితే లోకములో ఉన్నంత వరకు కృతజ్ఞతతో ప్రభునామాన్ని కనపరుస్తూ ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, ఉదయాన్నే లేచి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని కీర్తించెదను అంటాడు. 119వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, ఏమని? దినమునకు 7 మార్లు నా దేవుని స్తుతించెదను అని. ఇలా దినమునకు 7 మార్లు మనము ఎక్కడ ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా, మన నోట ఆ కృతజ్ఞత వచనం, స్తుతి, స్తోత్రాలు ఎప్పుడైతే ఉంటాయో వాటి ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతాం. ముఖ్యంగా బలం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. మనకు బలం కేవలం దేవుని స్తుతించడమే మనకు ఒక బలం. ఆ బలము మనం ప్రయోగించాలంటే మన నోట ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రాలు ఉండాలి. బైబిల్లో అలా స్తుతించుట చేత ఎంతోమంది వాళ్ళు ఎలాంటి అద్భుతాలు జరిగాయి? సింహాల నోళ్ళు మూయబడ్డాయి, ఎరికో కోట గోడలు కోల్చబడ్డాయి. ఇలా ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు జరిగాయి. కారణం వాళ్ళు దేవుని స్తుతించుట చేత బలం పొందుకొని వాళ్ళు దేవుని ద్వారా అనేక మేళ్లు పొందారు. కనుక ఈ రోజుల్లో మనము కూడా, దేవుడు అంటాడు, నీ వలన బలమునందు, కీర్తనాకారుడు అంటాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇప్పుడు యెహోషువ, కాలేబు వాళ్ళు దేవుని చేత బలం పొందిన వాళ్ళు. మనము కూడా దేవుని చేత బలం పొందుకొని జీవించేటట్లు ఈ కాలేబు యెహోషువ వలె జీవించుట చేత దేవుడు మనకు సహాయం చేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యములో చూడండి, అక్కడ కూడా ఇంకొక మాట మీకు చెప్తాను.
కృతజ్ఞత హృదయం, ఆ తర్వాత నిండు మనసుతో ప్రభువును అనుసరిస్తే దేవుడు బలపరుస్తాడు. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యములో కూడా ఒక రాయి తీసి మిస్పాకును ఇంతవరకు మనకు యెహోవా సహాయం చేసినని చెప్పి చూడండి, అక్కడ గమనిస్తూ ఉన్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజరు అంటే ఫుట్నోట్లో 1 సహాయపు రాయి, లేక సహాయం చేసే దేవుడు అని అర్థం. సహాయం చేసే దేవుడు అని అర్థం. దేవుడు ఈ మాటను బట్టి కృతజ్ఞతగా మనకు కూడా సహాయం చేసి ఆయన నడిపించాడు. సహాయం చేసి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆనాడు ఎబెనేజరు దేవుడుగా ఉన్నాడు. ఎబెనేజరు అంటే సహాయం చేశారు అని. ఆనాడు దేవుని చేత వాళ్ళు సహాయాన్ని పొందుకొని వాళ్ళు క్షేమంగా ఉండగలిగారు అంటే ఏంటి కారణం? ఏంటి కారణం? మునుపు మీతో చెప్పాను, ఒక ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే ముందుగా కొన్ని ఆత్మ సంబంధమైన సుగుణాలు కూడా ఉండాలి. వాళ్ళు ఎబెనేజర్ అని పేరు పెట్టి దేవుణ్ణి వారు గణపరిచారు, ఇంతవరకు మనకు సహాయం చేశాడు కదా అని. మరి అలాంటి సహాయాన్ని, బలాన్ని, ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందటానికి వాళ్ళు ఏం చేశారంటే, బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం 5వ వాక్యములో, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమును యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చెను అని క్రింది వాక్యాలు చాలా విషయాలు చదువుతాం. దేవుడు వారిని బలపరిచి సహాయం చేయటానికి వాళ్ళు ఏం చేశారో తెలుసునా? తరచుగా శత్రువులు వారి మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు భౌతిక సంబంధమైన ఆయుధాలతో వాళ్ళు యుద్ధం చేయటానికి అవకాశం ఇవ్వలేదు. సాధ్యమైనంత వరకు దేవుడు వారి పక్షమై ఉండి, అనేక సందర్భాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా మీ పక్షమును యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండండి అన్నాడు. అలా ఊరకై ఉండుట చేత దేవుడే ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి యుద్ధం చేస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో కూడా, ఇక్కడ చదువుతున్న సందర్భంలో కూడా శత్రువులు ఫిలిస్టీయులు దేవుని ప్రజల్ని యుద్ధం చేయటానికి, భయపెట్టడానికి, కృంగతీయటానికి, బలహీనపరచడానికి వచ్చినప్పుడు వారు ఏం చేశారో తెలిసిన? సమూయేలు ప్రవక్త చెప్పిన మాట ప్రకారం వారు ఏం చేశారు? ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఏం చేశారండి? నిద్రపోయారా? ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. గనుకనే ఫిలిస్టీయుల చేతుల్లో నుండి దేవుడు వారిని రక్షించి తన ప్రజలైన వారిని బలపరిచి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి మన జీవితాల్లో కూడా ఇంతవరకు దేవుడు మనకు ఎబెనేజర్ దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాసంలో కూడా, ఈ జూన్ మాసంలో కూడా దేవుడు మనకు సహాయంగా ఉండేటట్లు సహాయం దేవుడు మేలు చేయును కాక. మనం ప్రార్థన చేయాలి ఉపవాసంతో. ఏమని? ప్రభా, ఇంకనూ నా కుటుంబానికి మీరు సహాయం చేయండి, ఇంకనూ నా కుటుంబంలో మేలు చేయండి, నా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి అని ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతామో అప్పుడే దేవుని చేత బలం పొందుతాం. బలం పొందాలి, సహాయాన్ని పొందాలంటే ముందుగా ఉపవాసంతో మనల్ని మనమే బలహీనపరుచుకున్నప్పుడే దేవుని చేత బలం పొందగలము. మనల్ని మనమే బలహీనపరుచుకున్నప్పుడు బలం ఎలా వస్తుంది? భౌతికంగా బాగా తిండి తింటే బలం వచ్చేది. అయితే క్రీస్తు ద్వారా పొందే బలము ఎలా ఉంటుందంటే, ప్రార్థనలో, ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలో దేవుని ద్వారా మనం బలం పొందగలము. అక్షరీకంగా ఆహారము చేత బలం కలిగితే, ఆత్మీయంగా దేవుడిచ్చే మనకు బలం ఏంటో తెలుసిన? ఉపవాస ప్రార్థన ద్వారా. ఏ ప్రార్థన ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకు బలం ఇస్తాడు. ఒక పూట కానీ, ఒక రోజు కానీ
వారి శక్తి కొలది, బలము కొలది ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డ చేయగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా కుటుంబాల్లో ఉంటున్న సమస్యల నుంచి, బలహీనతలని దేవుడు విడిపించి బలపరుస్తాడు. కొంతమంది సహోదరులు అలాగే బాధపడుతూ వస్తారు, అయ్యా భర్త మారట్లేదు అని. నేను చెప్తాను, బుధవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఒక్క పూటైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు, అలా వాళ్ళ కుటుంబంలో భర్త కానీ భార్య కానీ మారినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబ క్షేమాన్ని కోరి ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రక్షించుకున్న సహోదరులు, సంఘాలు చాలా ఉన్నారు. భర్తలు కూడా అలాగే, వాళ్ళు కూడా కేవలం కొన్ని సమస్యలకి పరిష్కారం ఎక్కడ ఉందంటే 3 పూటలు శుభ్రంగా తిని, అయ్యా నాకు స్తోత్రం, నాకు ఆత్రం అంటే మేలు చేస్తాడా, సాయం కలిగిద్దా? కొన్ని కఠినమైన కష్టాలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు కొందరు చింత చేస్తారు, బలహీనులు అవుతారు ఆ చింత ద్వారా. కానీ మోకాళ్ళుని ప్రార్థించే ఆలోచన సాతానుగాడు కలగజేయడు. కనుకనే విశ్వాసులైన వాళ్ళు కూడా అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కర్నూలు ఒక సహోదరి గుర్తొస్తుంది. ఆమె ఎంఏ ఇంగ్లీష్ మేజర్ చదువుకున్నది, చాలా అందంగా ఉంటుంది, భర్త ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత మందిరానికి అప్పుడప్పుడు వచ్చేది, దేవుని చేత బలం పొందుకుంటూ ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉండేది. కానీ కుటుంబంలో భర్త మారని సందర్భంలో ఈ మాటే చెప్పాను, మారుతాడు ఖచ్చితంగా, ఉపవాస ప్రార్థన చేసుకోండి దేవుడు అని చెప్పాను. సరే అన్నదే కానీ రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ఆయనలో మార్పు లేదు, ఈమెలో సరిగ్గా ప్రార్థన లేదు. ఈ ప్రార్థన లేకపోగా లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ చోటు చేసుకొని, చూడండి, వేరే వాళ్ళ బంధువులో ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఈ కొద్ది రోజులకి తెలిసిపోయింది ఆ విషయం. వెంటనే ఆ సహోదరి ఏం చేస్తుందో తెలిసిన, కిరసనాలు పోసుకొని తగలబెట్టుకున్నది. తాను తగలబెట్టుకోవడం కాదు కానీ చిన్న బాబు ఉన్నాడు, రారా అని చెప్పి వాణ్ణి కూడా లాక్కున్నదట. ఇక వెంటనే పక్కనే విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి బెడ్షీట్ కప్పి మొత్తానికి సేవ్ చేశారు. ఆ పిల్లవాడు ఎట్లా తప్పించుకొని పారిపోయాడు. చిన్న పిల్లవాడు, అంతే అంతుంటాడు, బుడ్డోడు బాగా. వాడు అది చూసి భయపడి అమ్మా అని చెప్పేసి నన్ను కూడా పిలుస్తుంది అని చెప్పి, ఆమె చచ్చిపోయేది కాకుండా పిల్లవాడిని కూడా నిన్న ఒక వార్త ఏంటంటే, ఒక భర్త యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. భార్య కూడా ఆ బాధను తట్టుకోలేక, చిన్న బాబు ఉన్నాడట, ఆ బాబు కూడా ఆ చిన్న బాబు యొక్క మెడని ఇట్ట విరిచేసి వాడిని చంపి ఆమె కూడా సూసైడ్ చేసుకున్నదట. ఆ వార్త విన్నప్పుడు ఇంత కఠినమైన మనుషులు ఉన్నారా అనిపించింది. ఈ పోయిన వారంలో జరిగింది లోకంలో. ఇప్పుడు ఆ సహోదరి కూడా ఆమె చచ్చిపోయేది కాకుండా చిన్నపిల్లవాళ్ళని కూడా లాక్కొని పోతుంది. విశ్వాసులు కాపాడి హాస్పిటల్కి జాయిన్ చేస్తే, ఇక చూడండి, ఇక వాళ్ళ అమ్మా నాన్న రాలేదు, వాళ్ళ నాన్న డాక్టరు, ఆ తర్వాత బంధువులు ఎవరు లేరు, ఏ ఒక్కరు కూడా ఆమె దగ్గరికి అస్సలు రాలేదు. హాస్పిటల్లో అలాగే దయ్యములాగా పడి ఉంది, అంతే, దయ్యములాగా పడింది. ఇంక నాకు తెలిసి వెళ్ళాం, నేను మా బ్రదర్ ఇద్దరు వెళ్ళాం, రారా ఆమె కాల్చుకొని చచ్చిపోయిందంట, కాల్చుకొని అలా ఉందట, పరిస్థితి ఎట్లుందని అక్కడికి వెళ్తే అప్పుడే ఫస్ట్ కాల్చుకున్న వాళ్ళని చూడని వెళ్ళింది. ఇక ఆమె చూడగానే దడబొట్టింది, అంతే. ఇక వెళ్ళి ఏంటంటే శవనా అంటది. వాయిస్ కూడా పనిచేయట్లా, శవనా నీళ్ళు పోయన్నా అంటది నోట్లో. వారు నాయన పోయిరా నీళ్ళు అంటే పోయిరా అని చెప్పి బ్రదర్తో, నా భయం వేస్తుంది అని అంటాడు వాడు. పోయిరా నీళ్ళు అంటే పోయిరా, ఏం చేస్తావు, తప్పదు. చూడండి, తల్లి తండ్రి ఎవరు దగ్గరకు రాలా ఆమె చేసిన పనిని బట్టి. మున్సిపాలిటీ వాడు కూడా కుక్కలాగా ఆడబడేస్తున్నాడు. ఎట్లా తింటుంది ఆమె ఇడ్లీ కానీ ఆ టిఫిన్ తెచ్చిపెట్టి, ఎవరు అస్సలు దగ్గరలో, భయంకరమైన పరిస్థితి. నోట్లో నీళ్లు పోసేవాళ్ళు కూడా లేడు. శవన నీళ్లు పోయంటే నీళ్లు పోసి ప్రార్థన చేశాం.
మరి ఎవరికన్నా ఫోన్ చేసి పిలవమంటామా అంటే ఆ వ్యక్తికి ఫోన్ చేయి అని అంటది. ఏ వ్యక్తి? డబల్ డక్కర్. సరే ఫోన్ చేశాను, ఏం చేస్తావు మరి, వాడన్నా వస్తాడేమో అని. ఎక్కడున్నావు బాబు, ఎక్కడున్నావు అంటే ఆయన పోలీస్ మరల కానిస్టేబుల్ అయ్యి ఇప్పుడు వాడు కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, కొద్ది డబ్బంట పంపించు, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అంటే, అన్నా నాకు వేరే పని ఉందన్నా అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. చూడండి ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఒక విశ్వాసి యొక్క పరిస్థితి అలాంటి దయనీయంగా మారిపోయిందంటే, లోక సంబంధమైన వాటికి చోటిచ్చుట చేత, ప్రార్థన లేనందువలన, లోక సంబంధమైన అనుభవాలు వాళ్ళ జీవితాలలో ఉండుట చేతనే సాతానుగాడు చివరికి అలాంటి పరిస్థితి తీసుకొని వెళుతూ ఉన్నాడు అని. దేవుని వలన బలమునందే మనుషులు ధన్యులు, కానీ సాతాను చేత అనేకులు, కొంతమంది విశ్వాసులు కూడా కృంగిపోతూ ఉన్నారు. ఎందుకంటే సరైన విధంగా ప్రార్థన లేకుండా, మందిరానికి వచ్చే అనుభవాలు లేకుండా, భక్తికి సంబంధించిన కార్యక్రమాలకి చోటు ఇవ్వనందు వలన ఏమవుతున్నారు? బలహీనులైపోతూ ఉన్నారు. అయితే ఈ మాటను బట్టి మనమేం చేయాలి? ఉపవాసం ఉండి తరచుగా ప్రార్థన చేయగలిగితే, కొందరు భర్త మారలేదు అంటారా? వాడు మారేది ఎక్కడన్నాయా? ఈమె మారిపోతూ ఉన్నారు, లేడీస్ మారిపోతున్నారు అంతే. కొన్ని కుటుంబాల్లో భార్య మారట్లేదు అని భర్తలు చాలా వరకు కొంతమంది మనసును స్థిరపరచుకొని ప్రార్థన చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో. అయితే ముఖ్యముగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబాల్లో ఉపవాస ప్రార్థన కొన్ని కఠినమైన కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు సాతానుగాడు బలహీన పెడుతూ ఉంటాడు. అయితే అతని యొక్క బలహీనతలకు చోటు ఇవ్వకుండా బలపరచబడాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఎప్పుడైతే కూడుకొని ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు బలపరుస్తాడు. మనల్ని బలహీనపరుచుకుంటే ఉపవాసము చేత అప్పుడు దేవుడు బలపరిచి సహాయం చేస్తాడు. కుటుంబాల్లో సంతోషము, సమాధానము నిత్యము నిలిచి ఉండునుగాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వాక్యములో అక్కడ కూడా మనం చదువుతున్నాం హిజ్కియా అనే రాజును గురించి. అతను కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడే, మేలు పొందినవాడే. కానీ ఓసారి ఆయనకు ఒక పరీక్ష వచ్చింది. ఏంటి ఆ పరీక్ష అంటే, దేవుని యొక్క మాట ఆయనకు వినబడుతూ ఉంది. ఏమని? ఇదిగో నీవు మరణం అవబోతున్నావు, నీ ఇంటిని చక్క పెట్టుకో అనే ఒక మాట వినబడింది. నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే బలహీనుడైపోయాడు. ఎవరు? హిజ్కియా. అంతవరకు బలంగా ఉన్నవాడు, క్రీస్తులో బలంగా ఉన్నవాడు, భౌతికంగా బలంగా ఉన్నవాడు, యథార్థంగా నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉన్నవాడు బలవంతుడే. కానీ ఒక్కసారిగా ఒక వార్త వచ్చినప్పుడు బలహీనుడైపోయాడు. ఏమని? నువ్వు మరణమవబోతున్నావు, నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చావు అంటాడు. చచ్చేటప్పుడు ఇంటిని చక్కబెట్టుకొని చావాలి, లేకపోతే పిల్లలు తిట్టుకుంటారు కదా. అందుకు ఆస్తి ఇవ్వలేదు ముసలోడు, ఆ ముసలిది పనికి మాలు చచ్చిన మేల్లే అన్నట్లుగా. అందుకే ఇంటిని చక్కబెట్టుకొని చావాలని బైబిల్ చెబుతుంది. చచ్చేవాళ్ళు ఆస్తులు పంచిపెట్టకుండా, పిల్లల్ని సెట్ చేయకుండా చచ్చిపోతే అదొక మంచి మరణం కాదు అని ఈ మాటల అర్థం. అంటే ఎవరి పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి అన్నీ ఇచ్చేసి సెట్ చేసి నెమ్మదిగా పైకి వెళ్ళిపోవడం బెటర్. నీ ఇంటిని చక్కబెట్టుకో అంటాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని. ఇక వెంటనే చూడండి, అతడు తన ముఖమును గోడ వైపు తిప్పుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు బలహీనుడై. ఇప్పుడు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని మాటలను బట్టి బలంగా ఉంటాం. ఏదైనా కొన్ని బలహీనపరిచే మాటలు చెప్పినప్పుడే మనుషుడు బలహీనుడవుతాడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా బాగున్నావా అంటే ఆమె కొద్ది కోలుకుంటుంది. షుగర్ ఉందా? ఇంకా షుగర్ ఉంటే అయిపోయింది, ఇది ఇంకా అయిపోయింది. బీపీ ఉందా అని అడుగుతారు. బలహీనుల దగ్గరికి వెళ్ళి బలపరిచే మాటలు చెప్పాలి, కానీ బలహీనపరిచే మాటలు చెప్తే వాళ్ళు కోలుకుంటారా? లేదు. అక్కడి నుంచి అటే వన్ వే పైకి వెళ్ళిపోతారు. ఏం కాదులే దేవుడు బలపరుస్తాడులే అంటే వాళ్ళు కోలుకుంటారు. లేకపోతే ఏమవుద్ది? అవునా, షుగర్ పెరిగింది,
బీపీ పెరిగింది, క్యాన్సర్ వచ్చిద్దేమో అనేసరి వచ్చిద్ది, అయిపోయి ఒక్కొక్కటిగా దడబుట్టిపోయిద్ది. బలహీనపరిచే మాటల ద్వారా బలహీనులు అవుతారు అని బైబిల్లో సామెతల్లో ఒక మాట ఉంది, మంచి సమాచారం ఎముకలకి పుష్టినిచ్చును, చెడ్డ సమాచారము అనేది మనుషుని కృంగజేస్తూ ఉంటుంది. అందుకే దేవుని ప్రజలైన వాళ్ళు మైనస్గా ఉండే ఏ వార్తలు కూడా సాధ్యమైనంత వరకు వినకూడదు అని బైబిల్ చెప్తోంది. ఎందుకంటే మైనస్కు సంబంధించిన మాటలు ఎప్పుడైతే వింటారో షుగరు, బీపీ ఇంకా బలహీనతలు చేస్తాయి, ఎముకల యొక్క సత్వ తగ్గిపోతుంది అంటారు. నలిగిన మనసు ఎముకలను కృంగజేయును అంటుంది బైబిల్లో. నలిగిన మనసు, ఏదైనా ఒక వార్త విన్నామనుకో, చూడండి అప్పుడు బీపీ డౌన్ అయినట్లుగా అవునా అంటాం. అప్పుడేమో ఆటోమేటిక్గా నలిగిన మనసు చేత ఆ బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంది, నలిగిన మనసు ఎముకలని కృంగజేయును. మనసు ఎందుకు నలిగిపోద్ది? ఏదైనా బ్యాడ్ రిపోర్ట్, కొన్ని బలహీనపరిచే మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదైనా విన్నప్పుడు మనిషి కృంగిపోతూ ఉంటాడు. అందుకే సాధ్యమైనంత వరకు దేవుని మాటలు తప్ప వేరే మైనస్గా ఉండే ఏ మాటలు ఎప్పుడు కూడా వినకూడదు. వింటే బలహీనులు అవుతారు అని బైబిల్ చెప్తోంది. బలహీనులు అవుతారు, వ్యక్తిగతంగా కృంగిపోతారు, అంతే తప్పనిచ్చి వేరే వాళ్ళ బలహీనతలన్నీ మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం. దెర్ ఇస్ నో యూజ్. ఇంకా వీక్నెస్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోవడం తప్ప వాటి ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కనుక ఆ సంగతి గ్రహించుకోక చాలామంది ఆ విషయాలు ఈ విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఫోన్లో గంటలు మాట్లాడుకుంటే ఏం చేస్తారు? కృంగిపోయి కోమాలోకి వెళ్ళిపోతారా? అవునా, అట్లానా, ఇట్లానా అని చెప్పి కోమాకి వెళ్ళిపోతారు. వాళ్ళు మరలా పైకి లేపాలంటే డాక్టర్ గారు రావాలి. చూడండి, నలిగిన మనసు ఎముకలని కృంగజేస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరి గురించి మనము విమర్శించడమో తీర్పు తీర్చడమో చేయకూడదు అని బైబిల్ చెప్తుంది క్లియర్గా. ఇప్పుడు హిజ్కియాకి ఒక వార్త వచ్చింది, నువ్వు చనిపోబోతున్నావు అనగానే ఇక అంతే బలహీనుడైపోయి ఏడుస్తూ ఉన్నాడు. గోడ వైపు ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యెహోవా సన్నిధిలో యెహోవా దగ్గర ప్రార్థిస్తే చూడండి, అతని కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు మరుసటి రోజు దేవుడు ప్రవక్తను పంపించి అంటాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే 38వ అధ్యాయము 15వ వాక్యంలో కృతజ్ఞతగా హిజ్కియా ఒక మాట అంటాడు. చూడండి, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చను, ఆయనే నెరవేర్చను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అంటాడు. స్లోలీ. మన జీవన యాత్ర అనేది హరివరిగా పరిగెత్తేది కాదు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలో తెలుసున్న దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు అన్నీ ఇచ్చి చూస్తాడు, ఇవ్వకయే చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలంటే కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. కన్నీటి ప్రార్థన. హిజ్కియా జీవితంలో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఒక్క బలహీనపరిచే ఒక మాట వచ్చింది, నీవు మరణం పోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. బలహీనుడైపోయాడు. కానీ అతని యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడి బలపరచబడ్డాడు. కృతజ్ఞతగా మాట అంటాడు, నేనేమందును? ఆయనే మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చాడు. నా జీవిత సంవత్సరములన్నీ కూడా నేను మెల్లగా నడుచుకుందును అంటాడు. అంటే మన జీవితాల్లో ముఖ్యముగా కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెట్టవచ్చు. కన్నీళ్ళే రాని పరిస్థితుల్లో కన్నీళ్ళు వచ్చేటట్లు చేస్తాడు. కన్నీళ్ళు 2 రకాలుగా ఉంటాయి. భౌతికంగా కన్నీళ్ళు అంటే కొందరు ఆస్తి వాళ్ళ పేరు మీద రాసి ఇవ్వకపోతే కన్నీళ్ళు విడుస్తారు, ఇల్లు వాళ్ళ పేరు మీద రాసి ఇవ్వకపోతే ఏడుస్తారు, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మంచి బట్టలు కొనికపోతే ఏడుస్తారు, డబ్బు ఇవ్వకపోతే ఏడుస్తారు, తిండి లేకపోతే ఏడుస్తారు, సామాన్లు లేకపోతే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని వస్తువుల కొరకు, డబ్బు కొరకు, నెక్లెస్ కొరకు, ఆ తర్వాత బంగారు కొరకు, వెండి కొరకు. ఓసారి ఒక సహోదరుడు వచ్చాడనా, ఇంట్లో ఒకే గొడవ,
ఏంటయ్యా గొడవ అంటే, బంగారు తక్కువ రేటు వచ్చిందంట, నెక్లెస్ ఇవ్వలేదని ఏడుస్తుంది, నెక్లెస్ కొనివ్వలేదని. అదొక గొడవ. ఇంకొక ఇంట్లో ఆస్తి విషయంలో గొడవ. ఇవి ఏ దుఃఖం అది, ఏ కన్నీళ్ళు? లోక సంబంధమైన కన్నీళ్ళు అవి. అవి ఒకవేళ మనిషి పొందుకున్నా అవి వాటి ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా? లేదు. వాటిని ఒకవేళ పొందుకున్నా జీవితకాలం అంతా వాటి ద్వారా కొంతవరకు నెమ్మది ఉంటుంది అనుకుంటారు. కానీ చచ్చిపోతే ఏవి కూడా అవి వెంట రానే రావు. అందుకే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను మీరు బలపరచండి అయ్యా, నేను ఎందుకు చావాలి, నేనేం పాపం చేశాను అని మొరపెట్టి అడిగినప్పుడు మరుసటి రోజే వచ్చి దేవుడు ఆ ఉత్తరం ఇచ్చి ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఈ పూట ఈ మాటను బట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ఆయుష్ నిమ్మని వరం అడిగితే సదాకాలము నిలిచే ఆయుష్ నేను నీకు అనుగ్రహిస్తాను అంటాడు. ఆయుష్ అనేది మనకిచ్చిన ఒక వరం లాంటిది. వరాలు ఏ వరం అది? ఆయుష్ అనేది దేవుడు మనకిచ్చిన వరము అంటాడు బైబిల్లో. ఆయుష్ సంవత్సరాలు గడిచిపోయి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే ఇది దేవుడు మనకిచ్చిన వరము కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం. లేకపోతే ఎప్పుడు ఏం పరిస్థితి జరుగుతుందో తెలియదు. గనుక ఆయుష్ అనేది దేవుడిచ్చే వరములలో ఒకటి. ఇప్పుడు ఆ వరాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ బలాన్ని ఈ కన్నీటి ప్రార్థన ద్వారా హిజ్కియా పొందుకున్నాడు. అందుకే నా జీవిత సంవత్సరాలన్నీ నేను స్లోలీగా నెమ్మదిగా నేను నడుచుకుంటున్న దేవునితో అంటాడు. ఇప్పుడు మనము కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్ను తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి ఇంకా అనేక సందర్భాల్లో భౌతిక సంబంధమైన వాటి కొరకు ఏడవకుండా ఏడవాలి. దేని కొరకు తెలుసునా? యేసుప్రభువు అంటారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు కన్నీళ్లు విడవండి అంటాడు. ఎందుకని? రాబోయే రోజుల్లో భయంకరమైన దుర్దినాలు రాబోతూ ఉన్నాయి. గనుక ఆ ఉగ్రత నుండి, ఆ శిక్ష నుండి, ఆ తీర్పు నుండి మీరు తప్పించబడేటట్లు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు. పిల్లల కొరకు, మీ కొరకు ఏడ్చుకొని ప్రార్థన చేసుకోండి అంటాడు. వాళ్ళైతే యేసయ్యను చూసి, అయ్యా నేను సిలువకు వేస్తారా అని చెప్పి ఆయన మీద ఏదో జాలి పడ్డట్టు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, నా కొరకు ఎందుకు ఏడుస్తారమ్మా? నేను మీ కొరకు ప్రాణం పెట్టి మీ క్షేమాన్ని కోరి, మీ రక్షణ కోరి నేను బలైపోవటానికి వెళ్తూ ఉన్నాను. నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు. ఈ రోజుల్లో మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఎందుకొరకు అంటారు? మీ పసిపిల్లల ప్రాణం కోరి మొదటి జామున లేచి మీ పసిపిల్లల క్షేమాన్ని కోరి, అయ్యా పిల్లల్ని ఇచ్చావయ్యా, వాళ్ళని నీవు కాపాడండి, ఆశీర్వదించండి అని మీ కొరకు, మీ పిల్లల క్షేమాన్ని కోరి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో నిశ్చయముగా దేవుని చేత బలం పొంది నడుతుముగాక. చివరికి ఒక్క మాట చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వాక్యాల్లో మీరు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వాక్యాల్లో చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు తల ఎత్తి చూచి, చూడండి, అక్కడ కూడా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడింది. ఆ సమయంలో ఆయనను పట్టుకొని వచ్చిన శాస్త్రులు ఫరిసయ్యులతో అడుగుతూ ఉన్నారు, ఇదిగో మీలో ఎవడు పాపం చేయలేదో వాళ్లే మొట్టమొదట ఆమె మీద రాయి వేయాలి అని. ఈ శాస్త్రులు ఫరిసయ్యులేమో దొరకని దొంగలు. ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఈమె దొరికింది కాబట్టి దొంగ అయిపోయింది. అందుకే ఈమె వ్యభిచారం చేసింది, పాపం చేసింది, ఇలాంటి వాళ్ళు రాళ్ళతో కొట్టబడి చంపబడాలి అని అంటుంది. ఇక వెంటనే మీరు ఎవరు పాపం చేయలేదో వాళ్ళే ఆమె మీద రాయి వేయాలి అన్నారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే బలహీనపరచబడినటువంటి పరిస్థితి. అదొక బలహీనతల్లో ఆమె ఉంది, పాపములో ఉంది. కానీ ఆమె ఆ బలహీనతల్లో చావడం దేవునికి ఇష్టం లేదు. గనుకనే ఆమె యేసయ్య దగ్గరికి తీసుకొని రాబడి
వాళ్ళు యేసయ్య అంటారు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను, మరి ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం ఇకను నీవు పాపము చేయుకో అన్నాడు. పాపం అనేది ఒక బలహీనత. పాపం అనేది బలహీనత. ఎంత చెప్పినా కూడా తాగబాకు 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 అంటే వింటారా? వినరు. తాగే చచ్చిపోతాను అంటాడు, తాగే చచ్చిపోతాను అంటాడు. అందుకే చచ్చిపోయిన తర్వాత సమాధుల్లో కూడా ఒకసారి క్వార్టర్ బాటిల్ వేసాడు ఒకడు. ఏందిరా క్వార్టర్ బాటిల్ వేసావంటే ఆయన సారా అంటే ఇష్టం లేనా అంటాడు. అప్పటికే కంపు కొట్టి వచ్చాడు తాగి తాగి. మరలా దాంట్లో సారే క్వార్టర్ బాటిల్ వేసాడు. ఇంకా అంటే పాత బొంత, ఆ తర్వాత ఆయన వేసుకున్న బట్టలన్నీ వేసి ఇసురు కొట్టాడు. అంతే, మున్సిపాలిటీ తొట్టయింది. అది సమాధి మున్సిపాలిటీ తొట్టయిపోయింది. ఇంకో చోట ఏం చేశాడంటే బీడి కట్టలు అన్నీ తెచ్చి వేసాడు. ఏంటంటే బీడి అంటే బాగా తాగేవాడన్నా, అందుకే వేస్తున్నా. ఇంకా బీడి కట్టలు కానీ అది భలే కామెడీగా ఉంటుంది అక్కడ. అప్పటికే మున్సిపాలిటీతో అతను భయంకరమైన విధంగా సమాధి సరిగ్గా స్నానం చేయించారు, ఏం చేయాలి తీసుకొచ్చి వేసింటారా. మరలా దాంట్లో ఇంకా ఎన్ని బీడి కట్టలు. ఆ తర్వాత ఇంకొకసారి బతికిన కోడిని వేసాడు ఒకడు. కోడిగుడ్లు ఆ బతికిన కోడిని వేసాడు. ఏంట్రా వేసావంటే, అలా చికెన్ అంటే భలే తినేవాడు అని. మరలా దయ్యమై పట్టుకుంటే చికెన్ అడుగుతాడని. ఎంత సెంటిమెంట్లు అంటే పల్లెటూరులో. చూడండి, ఇలా చాలామంది. ఎందుకంటే పాపంలో ఉండే ఒక స్వభావం ఏంటంటే పట్టుకునే గుణము గలది, బలహీనపరిచే ఒక గుణం. బలహీనత గురించి చెప్తూ ఉన్నాను. ఎంత చెప్పినా కొందరు ఆ త్రాగుడు మానరు. బీడి సిగరెట్లు అవి అలవాటు. అందుకే కన్నడలో కూడా ఒక మాట అంటారు, ಹುಟ್ಟಿದ గుణ ಸುಟ್ರು ಹೋಗಲ್ಲ అని. పుట్టుక నుంచి వచ్చిన గుణాలు కాల్చిన జావు అంట, కాల్చిన జావు. అందుకే చెప్పేంత వరకు చెప్తారు, వదిలేస్తారు కొందరు. బైబిల్ కూడా అదే చెప్తూ ఉంది. బైబిల్ కూడా చెప్తూ ఉంది, ఒకసారి 2 సార్లు దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక బలహీనతలో ఆ స్త్రీ ఉంది, కానీ ఆ బలహీనత ఆమెని నరకానికి తీసుకుని వెళ్లకుండా, శిక్ష విధింపకుండా నిమిత్తం దేవుని దగ్గరకు ఆమె వచ్చినప్పుడు దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, మరీ ఎక్కువ నీకు శిక్ష కలగకుండా నిమిత్తం ఇక మీదట పాపము చేయకు అని. ఎందుకు చేస్తానయ్యా, తెలిసి తెలియక నేను గతంలో చేశాను, ఇక మీదట చేయనని చెప్పి ఎప్పుడైతే తన జీవితాన్ని రిపెంట్ చేసుకున్నదో, ఎప్పుడైతే మనసును మార్చుకున్నదో, వెంటనే ఆమె దేవుని చేత బలపరచబడినది. హల్లెలూయా. బలపరచబడి ఒక వెలుగుమయమైనటువంటి ఒక జీవితాన్ని ఆమె చేసి సాక్షిగా బైబిల్లో నిలిచిపోయింది. కనుక ఈమె ఎవరి ద్వారా బలం పొందినది? యేసయ్య ద్వారా బలం పొందుకున్నది. అంతవరకు చీకటి గల జీవితం, కానీ ఇప్పుడు యేసయ్యతో ఒక వెలుగుమయమైనటువంటి జీవితాన్ని చేసి సాక్షిగా జీవించింది. మనము కూడా ఈ మాటను బట్టి శిక్ష కలగకుండా నిమిత్తం దేవుని చేత ఆశీర్వాదాలు బలం పొందుకొని ఉండేటట్లుగా ప్రతి చెడుతనానికి దూరంగా ఉంటూ ఎప్పుడైతే మనం జాగ్రత్త పడుతూ ఉంటామో, నిశ్చయముగా దేవుని చేత బలం పొందే మనుషులు ధన్యులు అనే మాట దేవుడు మన జీవితాల్లో కూడా నెరవేర్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి ఒకసారి, మే మాసమంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. మే మాసమంతా దేవుడు కాపాడి జూన్